నా ఫ్రెండ్ ఒకడు 4 ఇయర్స్ ఫేక్ పెట్టి కంపెనీలో జాయిన్ అయ్యాడు జావా డెవలపర్. పాపం వాడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తా. ఇలాంటి జెన్యున్ కంటెంట్ షేర్ చేస్తా. ఇప్పుడే 2 సెకండ్స్ టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశా, ఫేక్ ఎక్స్పీరియన్స్ లో ఎలా సర్వైవ్ అవ్వచ్చు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా. ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకసారి నాకు కాల్ చేసి, మధు ఇలా జాబ్ ఆఫర్ వచ్చింది జావా డెవలపర్ రోల్ పైన అని చెప్పాడు. అది మనీ పే చేసో ఇంకా ఎలానో జాబ్ ఆఫర్ అయితే తెచ్చుకున్నాడు. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పా. నేను తర్వాత అడిగా, అది ఫ్రెషర్ రోల్ అని అడిగా. నాకు తెలుసు అతను కొన్ని ఇయర్స్ గా ఖాళీగా ఉన్నాడని. అతను చెప్పింది ఏంటంటే 4 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంట. అంటే 4 ఇయర్స్ ఖాళీగా ఉన్నాడు, ఏం వర్క్ లేకుండా. అసలు ఐటీ ఎక్స్పీరియన్సే లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, టెక్నికల్ స్కిల్స్ లేవు. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడే జాబ్ వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు, కంపెనీలో జాయిన్ అయ్యాక అప్పుడు అంతా సిచ్యుయేషన్ బాగా ఉంటే అప్పుడు అందరికీ చెప్పని. బట్ అతను ఏమన్నాడంటే, ఏం పర్లేదు, ఈజీగా సర్వే అవుతా. నాకంటే జూనియర్స్ ఫ్రెషర్స్ గా కంపెనీలో జాయిన్ అయ్యి ఇప్పుడు 1 ఇయర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళు కూడా సర్వే అయ్యారు, నేను అవ్వలేనని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అతను ఒక ఫ్రెషర్ తో కంపేర్ చేసుకుంటున్నాడు. ఒక ఫ్రెషర్ కి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చాలా మందికి ప్రాపర్ గైడెన్స్ లేక ఏం తెలియకుండా ఎక్కువ ఇయర్స్ ఫేక్ పెట్టేస్తున్నారు. అప్పుడు నేను చెప్పా, వాళ్ళు ఎవరో సర్వే అయ్యారని కాదు, నువ్వు ఒక 3-4 మంత్స్ ఆగు, ఆ తర్వాత కావాలంటే చెప్పు అని అన్నా. అతనికి రోల్ ఏమో సీనియర్ బ్యాక్ అండ్ జావా డెవలపర్. నేను అడిగా, జావా స్ప్రింగ్ బూట్ ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ వస్తాయా అని. అతను రావన్నాడు. జావా బేసిక్స్ ఒకటి ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ చదివినట్టు గుర్తు అన్నాడు అంతే. నేను షాక్ అయ్యా, 1 మంత్ లో జాయినింగ్ అంట. నేను చెప్పా అప్పుడు, ఫస్ట్ నువ్వు జావా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయి, ఈ 1 మంత్ లో ఫుల్ గా ప్రిపరేషన్ చేయి జావా పైన. స్ప్రింగ్ బూట్ కావాలంటే కంపెనీలో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో నేర్చుకోవచ్చు అన్న. అతను సరే చూద్దాంలే అన్నట్టు లైట్ తీసుకున్నాడు. నాకు అర్థమైంది అప్పుడే. 2 వీక్స్ తర్వాత అతను నాకు కాల్ చేశాడు, ఏదో డాక్యుమెంట్ పైన ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అని. అప్పుడు నేను అడిగా, జావా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నావు కదా అని. అతను ఏమన్నాడంటే అప్పుడు, లేదు మొత్తం అసలు టైం లేదు, కంపెనీలో జాయిన్ అయ్యాక చూసుకుందాంలే, ట్రైనింగ్స్ ఉంటాయి కదా అప్పుడు చూద్దాంలే అన్నాడు. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. బ్రో, ఒక 4 ఇయర్స్ బ్యాక్ అండ్ డెవలపర్ ఎక్స్పీరియన్స్డ్ గా జాయిన్ అయితే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అసలు బేసిక్స్ కూడా తెలియకపోతే సర్వై అవ్వడం చాలా కష్టం, అంత ఈజీగా ఉండదు జాబ్ అయితే అని చెప్పా. అయినా సరే చూద్దాంలే అన్నట్టుగానే మాట్లాడినాడు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అతనికి ఏమైందో నేను చెప్తాను. తర్వాత అతని జాబ్ వచ్చినట్టు అందరికి చెప్పేశాడు, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, నైబర్స్ కి, ఇంకా టోటల్ సర్కిల్ మొత్తం చెప్పేశాడు జాబ్ వచ్చినట్టు. 1 వీక్ జాయినింగ్ ముందు నేను ఒకసారి కాల్ చేసి అతను అడిగా, బ్యాక్ డోర్ నుంచి జాబ్స్ ఇప్పించిన వాళ్ళు నీకేమైనా కొన్ని మంత్స్ వర్క్ సపోర్ట్ చేస్తారా అని అడిగా. అప్పుడు అతను అన్నాడు, ఏమో మధు, ఐడియా లేదు, వర్క్ సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఏం చెప్పలేదు, ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అడుగు అని చెప్పా. అతను వాళ్ళకి కాల్ చేసి అడిగాడు, ఇలా వర్క్ సపోర్ట్ ఏమైనా చేస్తారా కొన్ని మంత్స్ అని. వాళ్ళు ఏం చేయలేము, వర్క్ సపోర్ట్ ఏం చేయలేము, కంపెనీలో జాయిన్ అయ్యాక వర్క్ నేర్చుకోవాల్సిందే నువ్వేని అన్నారు. నా ఫ్రెండ్కి నేను చెప్పా, నీకు ఇంకా 1 వీక్ టైం ఉంది జాయిన్ డేట్ కి, సో ఈ 1 వీక్ లో జావా బేసిక్స్ మొత్తం కంప్లీట్ చేసి ట్రై చెయ్యి. కంపెనీలో జాయిన్ అయ్యాక ఫస్ట్ 2-3 వీక్స్ వర్క్ ఏమి ఉండదు, ఇనిషియల్ డేస్ లో వర్క్ ఏం అసైన్ చేయరు, సో అప్పుడు మిగతా టెక్నాలజీస్ కవర్ చేసుకోవచ్చు అని చెప్పి అతనికి. అప్పుడు అతను చాలా లైట్ తీసుకున్నాడు. నేను చెప్పిన మాటలన్నీ సరే చూద్దాం మధు అన్నట్టే మాట్లాడినాను. అంటే నా మాట కూడా వినలేదు. మనం చెప్పాలి కదా, రియల్ టైం వర్క్ డెవలపర్స్ కి రోల్స్ ఎలా ఉంటాయని. కానీ ఆ అబ్బాయికి ఐడియా లేదు, ఎవరు లేరు అనుకుంటా చెప్పేకి. నా వరకు నేను ట్రై చేశా ఇలా ఉంటుందని, బట్ అతను అది సీరియస్ గా తీసుకోలేదు, ఏముందిలే అనుకున్నాను. నవ్ ది రియల్ మూవీ స్టార్ట్ అయ్యింది. కంపెనీలో జాయిన్ అయ్యాడు, సీనియర్ బ్యాక్ అండ్ డెవలపర్ గా, జావా డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. కోడింగ్ అర్థం కాదు, కమ్యూనికేషన్స్ కూడా సరిగా లేవు, టెక్నికల్ స్కిల్స్ అసలే లేవు, జావా బేసిక్స్ కూడా రావు. ఫస్ట్ 2 వీక్స్ ఏం పర్లేదు, అంతా బాగానే ఉంది. ల్యాప్టాప్ అసైన్మెంట్స్ ఇంకా యాక్సెస్ రిలేటెడ్ థింగ్స్ అన్ని అసైన్ అయ్యేకి 1 or 2 వీక్స్ పడుతుంది న్యూ జాయినర్స్ కి. తర్వాత ప్రాజెక్ట్ అసైన్ చేశాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫీస్ రమ్మన్నారు. ప్రాజెక్ట్ అసైన్ అయ్యాక అన్ని కంపెనీస్ అన్ని ప్రాజెక్ట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వరు, హైబ్రిడ్ మోడ్స్ ఉంటాయి. హైబ్రిడ్ మోడ్ అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆఫీస్ వెళ్లాల్సి వస్తుంది. ఈ హైబ్రిడ్ మోడ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్ని కోవిడ్ లాక్డౌన్ తర్వాత స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందు ఇంత లేదు. అప్పుడు చాలా కంపెనీస్ 5 days ఆఫీస్ ఎక్కువ ఉండేది. సో ఈ అబ్బాయి బెంగళూరుకు వెళ్లి పీజీ అన్ని సెట్ చేసుకున్నాడు ఆఫీస్ కి వెళ్ళాక. మేనేజర్ ఒకసారి వచ్చి ఏదో టాస్క్ ఇచ్చి పీఓసి చేయమన్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ అబ్బాయికి పిఓసి అంటే ఏంటో కూడా తెలీదు. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. వాచ్ టిల్ ఎండ్. పిఓసి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ గా ఏదైనా అప్లికేషన్ ఒక ఫీచర్ ని డెవలప్ చేసే ముందు ఈ ఫీచర్ పాసిబుల్ అని ఒక చిన్న డెమో లాగా చేయాలి మనం. అది కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఫీచర్ పైన వర్క్ చేయాలి. 1 month లోపే ఇతను సీన్ అర్థమైంది.
అప్పుడు జాయిన్ అయ్యాక 3-4 వీక్స్‌కే నాకు కాల్ చేసి, "మధు ఇలాంటి సిట్యుయేషన్ ఉంది. ఏం చేయాలి? ఏదైనా ఐడియా ఉంటే చెప్పు" అని అడిగాడు. జాయిన్ అవ్వకముందు 1 మంత్ బ్యాకే నేను చెప్పా. ఇలా టెక్నాలజీస్ నేర్చుకో అని. అప్పుడు అతను చాలా లైట్ తీసుకున్నాడు అప్పుడు. ఇప్పుడు కూడా చెప్పినా అతనికి, "మీ మేనేజర్‌కి ఒకసారి చెప్పు ఇలా నాకు కొంచెం టైం కావాలి. ఈ టెక్నాలజీస్ అన్ని గ్రిప్ తెచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. రివైజ్ చేసుకోవాలి అని అడుగు. టైం ఇస్తారు న్యూ జాయినర్స్‌కి. అప్పుడు కొంచెం గ్రిప్ వస్తుంది. ఆ తర్వాత కొలీగ్ సపోర్ట్‌తో నువ్వు పికప్ అవ్వొచ్చని." ఇదే ఐడియా చెప్పా అతనికి. అంతకంటే వేరే ఆప్షన్ కూడా లేదప్పుడు. వీకెండ్స్, సాటర్‌డేస్, సండేస్ కూడా టైం స్పెండ్ చేసి నేర్చుకో అని చెప్పా. అవసరమైతే కొన్ని లీవ్స్ కూడా తీసుకో, టైం స్పెండ్ చేయని చెప్పి అతనికి. తర్వాత మేనేజర్‌కి ఇతని బిహేవియర్ అర్థమైంది. అప్పుడు మేనేజర్ ఏమన్నాడంటే, "ఒక 1 మంత్ టైం ఇస్తా. ఫ్లెక్సిబుల్‌గా ఉండు" అని చెప్పాడంట. తర్వాత ఏమైందో ఏమో గాని 1½ మంత్‌కే ఇతనే సెల్ఫ్ రిజైన్ చేసి వచ్చేసాడంట. ఆ ఎన్విరాన్మెంట్ చూసాక. అంటే ఇక్కడ నా ఫ్రెండ్ చేసిన తప్పేంటంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి జాయిన్ అయ్యేక ముందు రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకోకపోవడం. జస్ట్ జావా ఒకటే నేర్చుకొని కంపెనీలో జాయిన్ అయ్యాక ఎఫర్ట్స్ పెట్టి ఫ్రేమ్‌వర్క్స్ పైన కొంచెం టైం స్పెండ్ చేసి నేర్చుకుంటే కొంచెం కష్టంగా అయినా కంపెనీలో సర్వైవ్ అయ్యేవాడేమో. మీకు బ్యాక్‌వర్డ్స్‌లో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పైన జాబ్ వస్తే ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే ఆ రోల్ ఏంటి? ఆ రోల్‌కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఇన్ కేస్ అది డెవలప్‌మెంట్ రోల్ అయితే, ఆ డెవలప్‌మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌కి కావాల్సిన టెక్నాలజీస్ ఏంటి? ఆ స్కిల్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాతే జాబ్‌లో జాయిన్ అవ్వండి. లేకుంటే జాబ్‌లో జాయిన్ అవ్వద్దు. సర్వైవ్ అవ్వలేరు. ఛాన్సెస్ చాలా తక్కువ. ఏ నాలెడ్జ్ లేకుండా కంపెనీస్‌లో జాయిన్ అయ్యి వేస్ట్. ఎక్స్‌పీరియన్స్ డెవలపర్స్‌కి చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఫ్రెషర్ ట్రీట్‌మెంట్ అస్సలుండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. ఈజీగా సర్వైవ్ అవ్వొచ్చని ఇది. ఇది టోటల్ ప్రైవేటే. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ ప్రైవేట్ వాడివే. గవర్నమెంట్‌తో అసలు సంబంధమే ఉండదు. గవర్నమెంట్ జాబ్ అయితే నీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. నిన్నెవడు తీసేసేది ఉండదు. జస్ట్ నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడమే ఇంపార్టెంట్. వన్ టైమ్ ఎఫర్ట్. తర్వాత గవర్నమెంట్ జాబ్స్‌లో సర్వైవ్ అవ్వచ్చు. కానీ ప్రైవేట్ కంపెనీస్ అలా ఉండవు. నీ ఎఫర్ట్స్ డైలీ బేసిస్‌లో ఉండాలి. ఇన్ కేస్ మీ కంపెనీ అనుకుంటే సడెన్‌గా అయినా జాబ్ తీసేయొచ్చు. వాడు అనుకోవాలి అంతే కానీ నెక్స్ట్ డేనే ఫైర్ చేయొచ్చు. వాడికి ఆ రైట్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ జాబ్స్‌లో ఫైర్ చేసే ఛాన్సెస్ అయితే ఉండవు. ఏదో బిగ్ రీజన్స్ ఉంటాయి తప్ప. సో ప్రైవేట్ జాబ్స్ కి గవర్నమెంట్ జాబ్స్ కి అంత డిఫరెన్స్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో హై సాలరీస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్‌తో కంపేర్ చేస్తే. అంటే సేమ్ టైమ్ వర్క్ ఎక్స్‌పెక్టేషన్ కూడా హైగానే ఉంటుంది సాఫ్ట్‌వేర్‌లో. నాకు ఒక మెయిల్ వచ్చింది. "బ్రో 4 ఇయర్స్ ఫేక్ పెట్టొచ్చా? నాకు వేరే వాళ్ళు జాబ్ ఇప్పిస్తామన్నారని." నేను ఇమ్మీడియేట్‌గా ఆ మెయిల్‌కి రిప్లై ఇచ్చా. "బ్రో కాల్ మీ టు దిస్ నంబర్" అని. ఆ అబ్బాయికి చెప్పా రియాలిటీ ఎలా ఉంటుందో అని. ఎలా పెడతారబ్బా 4, 5 ఇయర్స్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సెకండ్ కేస్‌లో మీరు ప్రాపర్ స్కిల్స్ లేకుండా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడితే, డెవలపర్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడితే మీరు 1 మంత్ కంపెనీలో సర్వైవ్ అయినా గ్రేట్ నిజంగా. సెకండ్ కేస్‌లో నేను చెప్తుంది. ఆల్రెడీ పార్ట్ 1లో కేస్ 1 ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అండ్ కేస్ 2 ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పైన వీడియో ఆల్రెడీ చేశా. చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశా. ఆ వీడియో చూడండి ఒకసారి. చాలా మంది మోసపోతుంటారు ఇలా. ఇలా లక్షల లక్షల సాలరీస్ ఎందుకు ఇస్తారు కంపెనీ వాళ్ళు? దానికి ఈక్వల్‌గా మన నుంచి స్కిల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో అమౌంట్ అని మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఫైనల్‌గా స్కిల్స్ మ్యాటర్స్. మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోండి. ఆ తర్వాతే కంపెనీలో జాయిన్ అవ్వండి. సపోర్ట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌లో అయితే స్కిల్స్ కూడా అవసరం లేదు. మనం ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక నేర్చుకోవచ్చు. ఇలా చాలా మంది ఉన్నారు. సో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టే ముందు ఇవన్నీ తెలుసుకోండి. యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వితౌట్ హావింగ్ ప్రాపర్ స్కిల్స్ వి కెనాట్ ఈవెన్ సర్వైవ్ సింగిల్ మంత్ ఇన్ ఎ డెవలపర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సాలరీస్ ఎక్స్‌పీరియన్స్డ్ డెవలపర్స్ కి మంచి సాలరీస్ ఉన్నాయి మార్కెట్‌లో. ఏ టెక్నాలజీ అయినా పర్లేదు. మార్కెట్‌లో చాలా హై సాలరీస్ ఉన్నాయి డెవలపర్స్ కి. ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా, యాంగులర్ డెవలపర్, రియాక్ట్ డెవలపర్, జావా డెవలపర్, సి++ డెవలపర్, .NET డెవలపర్, పైథాన్ డెవలపర్, ఇంకా చాలా డెవలపర్స్ కి హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి. మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. అంత ప్యాకేజెస్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి మార్కెట్ లో. నా సజెషన్ ఏంటంటే, ఒకటి మనకు స్కిల్స్ ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. జాబ్ సెక్యూరిటీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కేసులో అయితే 3-4 ఇయర్స్ కంటే ఎక్కువ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టద్దు. మెన్షన్ చేయండి. 2-3 ఇయర్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో చేసా, రిమైనింగ్ ఇయర్స్ ఉంటే నాన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేశాను చెప్పండి. పాసిబుల్ ఉన్నంత వరకు సెకండ్ కేసులో ఉండొద్దండి. అంటే టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టడం. అలాంటి కేసులో సర్వైవింగ్ పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ. నేను చెప్తుంది డెవలపర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో. నీకు డెవలపర్ రిలేటెడ్ ప్రాజెక్ట్సే కావాలనుకుంటే ఫ్రెషర్ గా జాయిన్ అవ్వండి. 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని తర్వాత స్విచ్ అవ్వండి కంపెనీస్ కి. వీలున్నంత వరకు ఫ్రెషర్ గానే ట్రై చేయండి. శాలరీ తక్కువైనా పర్లేదు, ఫ్రెషర్ గానే ట్రై చేయండి. వేరే ఛాన్సెస్ లేనప్పుడే ఫేక్ బయటకి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో అడగండి, లేదంటే మెయిల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా. మై మెయిల్ ఐడి ఈస్ askjvmchannel@gmail.com. I will respond each and every mail and comment.
కంపెనీలో రియల్ టైం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేను చెప్తాను మీకు. ఈ వీడియోతో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింటుంది. ఇలాంటి జెన్యూన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రియల్ టైం కంపెనీస్ లో కల్చర్ ఎలా ఉంటుందో జెన్యూన్ గా షేర్ చేస్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నా డ్రీమ్ జాబ్ 20+ LPA జాబ్ క్రాక్ చేయడానికి నా స్ట్రగుల్స్ ఏంటి, ఎంత హార్డ్ వర్క్ నేను చేశాను, నా ఫేవరెట్ టాపిక్ కమింగ్ ఫ్రైడే September 19, 2025 6 PM కి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.